నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు అష్టాంగ మార్గంలోని శీలాన్ని ఎలా పాటించాలి, అలాగే సమాధిని ఎలా పెంపొందించుకోవాలి అనేది చెప్పుకున్నాం. ఈ అష్టాంగ మార్గం ద్వారా ప్రజ్ఞని ఎలా పెంపొందించుకోవాలన్నది ఈరోజు చెప్పుకుందాం. ధ్యాన సాధకుడు ఈ ఆర్య అష్టాంగ మార్గంలోని శీల స్కందాన్ని సాధన చేయడం ఎప్పుడు మొదలుపెట్టాడో ఆ క్షణంలోనే అతడు పాటించదలుచుకున్న శీలాలు అతడిలో ప్రతిష్ఠితం కావడం మొదలు పెడతాయి. ఎంతకాలం అయితే ఆ శీలాలు భంగం కాలేదో అప్పటి వరకు ఆ శీలాలు అతడిలో ప్రతిష్ఠితమై ఉన్నట్లుగానే భావించాలి. కావలసింది నిష్ఠతో కూడిన అధిష్టానం అన్నమాట. ఈ దృఢ సంకల్పం ఉన్నంత కాలం సాధకుడు శీలస్కందంలోని అంశాలను ఏ ఒక్కటి భంగం కాకుండా జాగ్రత్త వహిస్తాడు. అది కొంతకాలం భంగం కాకుండా కొనసాగినప్పుడు సాధకుడిలో శీల విశుద్ధి జరుగుతుంది. ఏ రోజు నుండి శీల పాలన సాధన మొదలుపెట్టాడో ఆ రోజు నుండే ఆర్య అష్టాంగ మార్గంలోని సమాధి స్కందంలోని అంశాలను కూడా సాధన చేయడం మొదలుపెట్టాలి. సాధకుడిలో ఉన్న శ్రద్ధ, కృషి అనుసారంగా, అంటే పట్టుదల ఎంత కృషి చేస్తారో దాని అనుసారంగా సాధన అన్నది 5 రోజుల నుంచి 10 రోజులు చేసినప్పుడు చిత్త చంచలత తగ్గిపోయి అతడిలో సమాధి స్థితుల్లోని 3 స్థాయిలు, అంటే పరికమ్మ సమాధి, ఉపచార సమాధి, అర్పణ సమాధి, ఈ 3 స్థాయిలు ఆ సాధకుడి అర్హంతానుసారం కలగడం ప్రారంభిస్తాయి. శ్వాస రాకపోకల్ని అధిక సమయం వరకు ఆలోచనలు లేకుండా ఎరుకతో గమనించగలుగుతాడు. దానితో ఆర్య అష్టాంగ మార్గంలోని సమాధి స్కందంలోని అంశాలలో సాధకుడు ప్రతిష్ఠితుడు కావడం మొదలుపెట్టి 5 నుండి 10 రోజుల్లో చిత్తంలో శ్వాసను లీనం చేయగలుగుతాడు. అలా జరిగిన నాడు ఆ రోజు నుండి సాధకుడు చిత్తశుద్ధిలో ప్రతిష్ఠితుడైనట్లుగానే భావించవచ్చును. ఈ స్థితిలో సాధకుడు ప్రజ్ఞాస్కందాన్ని సాధన చేయడానికి అర్హతను పొందుతాడు. సాధకుడు సమాధి స్థితుల్లో నిలదొక్కున్న తర్వాత అతడిలో 2 విశుద్ధులు, అంటే శీల విశుద్ధి అలాగే చిత్త విశుద్ధి కలిగి స్థిరపడుతూ ఉంటాయి. అప్పుడు సాధకుడికి విపశ్యన ధ్యాన సాధన విధానం నేర్పించబడుతుంది. దీని ద్వారా సాధకుడికి అంతర్ముఖం ఎలా కావాలో ఆ విధానం బోధించి సాధన చేయించబడుతుంది. ప్రజ్ఞాస్కందంలో ఉన్న 2 అంశాలు, అంటే సమాధి సరైన అవగాహనలతో కూడిన దర్శనం, అది సమ్మా సంకల్పం సరైన సంకల్ప వికల్పాలతో కూడిన ఆలోచనలు. ఈ సమ్మా సంకల్పం అభివృద్ధి చెంది అంతర్ముఖ జ్ఞానమైన ప్రజ్ఞ బలపడడం, అంటే అలా బలపడటం ద్వారా సాధకుడిలో అనుశయంగా కొనసాగుతున్న మొదటి స్థాయి సత్కాయ దృష్టి నశించడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఆర్య అష్టాంగ మార్గంలో ప్రజ్ఞాస్కందంలో సాధకుడు ప్రవేశించాడో దానిలో ఉన్న 2 అంశాలను సాధన ద్వారా ధ్యానంలో అనుభూతి కలిగిన విషయాలను ఉన్నది ఉన్నట్లుగా వాటి యథార్థ స్థితిలో అవగాహన చేసుకుంటూ ఎలాంటి ప్రతిక్రియ చేయకుండా తటస్థంగా ఉపేక్షాభావంతో సాధన కొనసాగించగలిగినప్పుడు సాధకుడిలో ఈ 5 రకాల ప్రజ్ఞా విశుద్ధులు స్థిరపడటం ప్రారంభిస్తాయి. మొత్తం 7 రకాల విశుద్ధులు అని చెప్పుకున్నాం కదా. మొదటిది శీల విశుద్ధి, రెండోది చిత్త విశుద్ధి, మూడవది అవేంటంటే మిగిలిన 5 దిట్టి విశుద్ధి, ఇంకా శంఖ వితరణ విశుద్ధి, అంటే సందేహాల నివృత్తి కావడం, ఇంకా మగ్గ జ్ఞాన విశుద్ధి, ఇంకా దర్శన విశుద్ధి, అంటే జ్ఞాన విశుద్ధితో ఏది సరైనది ఏది సరైన మార్గం కాదు అన్న సరైన దర్శనం అన్నది కూడా ఈ ప్రజ్ఞలోనే జరుగుతుంది. ఇంకా పటిపద జ్ఞాన విశుద్ధి, అంటే సాధనలో
ముందుకు పయనిస్తూ అంతర్ముఖ జ్ఞానాన్ని మరియు దర్శనాన్ని శుద్ధిపరచుకోవడం మరియు లోకోత్తర జ్ఞాన దర్శన విశుద్ధి. ఇదేంటంటే లోకోత్తర జ్ఞానం మరియు దర్శనం యొక్క విశుద్ధి. ఇలా ఈ ఐదిట్లో క్రమక్రమంగా సాధకుడిలో అంటే ఈ 5 విషయాలు సాధకుడిలో స్థిరపడటం ప్రారంభిస్తుంది. అసలు ఈ అంతర్ముఖ జ్ఞానం అంటే ఏంటి? మానవ శరీరం 4 మహాభూతాలతో తయారైంది. వీటిలో వ్యాపించి లక్షణం కలిగి ఉన్న పృథివీ ధాతువు, పదార్థంలోని అణువులు, పరమాణువులను జోడించి ఉంచగల జలధాతువు, ఇంకా పదార్థాన్ని పరిపక్వం చేసి గట్టితనాన్ని కలిగించు తేజధాతువు, ధాతువులపై ఒత్తిడి కలిగించి నిలబెట్టి ఉంచుట కదలికలు కలిగించే వాయుధాతువు అను 4 ధాతువులు శరీరంలో నిర్మాణంలో పాల్పంచుకొని ఈ శరీర ధర్మాన్ని నిర్వర్తించేలా చేస్తాయి. శరీరంలో చర్మము, ఎముకలు, కాళ్ళు, చేతులు, కండరాలు, నరాలు, రక్తం, శరీరం లోపలి అవయవాలు, వెంట్రుకలు, గోళ్ళు ఏది తీసుకున్నా ఈ 4 మహాభూతాల సమ్మేళనం ద్వారానే రూపొందినవి. పృథ్వీ ధాతువు శక్తివంతంగా ఉన్నప్పుడు గట్టితనాన్ని, బలహీనంగా ఉన్నప్పుడు మృదుత్వాన్ని కలిగిస్తుంది. జలధాతువు బలహీనంగా ఉన్నప్పుడు జోడించి ఉంచుతుంది, శక్తివంతంగా ఉన్నప్పుడు ద్రవ రూపంలోకి మారుతుంది. తేజోధాతువు శక్తివంతంగా ఉన్నప్పుడు ఉష్ణాన్ని, వేడిని, బలహీనంగా ఉన్నప్పుడు చల్లదనాన్ని కలిగిస్తుంది. వాయుధాతువు బలహీనంగా ఉన్నప్పుడు పదార్థ నిర్మాణానికి ఆధారమై కలిపి ఉంచుతుంది. శక్తివంతంగా ఉన్నప్పుడు పదార్థ నిర్మాణంలో కదలికలు కలిగిస్తుంది. ఈ 4 ధాతువుల నిర్మాణమే మన శరీరం. ఇంకా మృదుత్వం లేక గట్టితనం ఎలా ఉంటుందంటే, లక్క పదార్థం దాని సహజ రూపంలో ఉన్నప్పుడు పృథ్వీ ధాతువు యొక్క గట్టితనం తెలిసి వస్తుంది. గట్టిగా ఉండటం అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ లక్క పదార్థాన్ని అగ్ని జ్వాల స్పర్శించినప్పుడు లక్కలోని గట్టితనం అదృశ్యమవుతుంది. ఆ పదార్థమే మృదుత్వంగా గోచరిస్తుంది. అగ్ని లక్క నుండి దూరం చేసినప్పుడు లక్కలోని మృదుత్వం అదృశ్యమై లక్క పదార్థం అన్నది గట్టిపడుతుంది. అలాగే ఈ ద్రవత్వం ఎలా జోడించబడటం లేకపోతే ద్రవత్వం ఇది ఎలా అంటే, లక్క పదార్థంలోని ఆపోధాతువు బలహీనంగా ఉండటం వలన లక్కలోని అణువులన్నీ ఆపోధాతువు వలన జోడించబడి ఉండటం, దాని వలన గట్టితనంగా ఒక రూపంలో కనిపిస్తుంది. లక్క పదార్థం జోడించబడి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. లక్క పదార్థం అగ్ని మంటను తాకినప్పుడు జోడించబడే లక్షణం వైదొలిగి ద్రవ రూపం ప్రత్యక్షమవుతుంది. అగ్ని మంటలను తొలగించినప్పుడు ద్రవ రూపం వైదొలిగి జోడించబడిన గట్టిపడిన లక్క ముద్ద తిరిగి ప్రత్యక్షమవుతుంది. అలాగే ఉష్ణము లేకుంటే శీతలం, ఇది లక్క పదార్థం సహజ రూపంలో తేజోధాతువు బలహీనంగా ఉంటుంది. అందువలన లక్క పదార్థం చల్లగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. ఇది అగ్నిని తాకినప్పుడు చల్లదనం అదృశ్యమై తేజోధాతువు శక్తివంతమైన లక్క పదార్థం తాకలేనంత వేడిగా ఉంటుంది. లక్క పదార్థం నుండి అగ్నిని తొలగించబడినప్పుడు ఉష్ణ తేజం తొలగిపోయి శీతల తేజం లక్క పదార్థంలోకి ప్రత్యక్షమవుతుంది. లక్క అంటే మనకి ఇది ఇల్లు కట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఆధారం లేకుంటే చాలనం, ఈ లక్క పదార్థం దాని సహజ రూపంలో ఉన్నప్పుడు బలహీనమైన వాయుధాతువు ఉంటుంది. అక్కడ వాయుధాతువు యొక్క ఆధార లక్షణం లక్క పదార్థంలో స్పష్టంగా కనిపిస్తుంది. లక్క పదార్థం అగ్నిని తాకినప్పుడు ఆధార లక్షణం అదృశ్యమై లక్క పదార్థంలో చలన లక్షణం మనకి కనిపిస్తుంది. అగ్నిని తొలగించినప్పుడు లక్క పదార్థంలో చలన లక్షణం అదృశ్యమై వాయుధాతువు యొక్క ఆధార లక్షణం లక్క పదార్థంలో తిరిగి ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ ఉదయించడం అంటే ప్రత్యక్షం కావడం, వ్యయం కావడం అంటే అదృశ్యం కావడం. ఉదయ వ్యయలు అంటే ఈ రెండు కలిసి ఉన్న ధర్మం అని అర్థం.
విపశ్యన ధ్యాన సాధనలో సంవేదన, ఉదయ వేయలను మరియు 4 ధాతువుల యొక్క లక్షణాలను ప్రస్ఫుటించడానికి సాధకులకు బాగా అర్థం కావాలన్న ఉద్దేశంతో ఈ లక్క పదార్థాన్ని ఉదాహరణగా చూపించి వివరించడమైంది. శరీరంలో తల, కాళ్ళు, చెయ్యి, మొండెం మొదలగునవి ఈ లక్క పదార్థం అగ్నిని తాకినప్పుడు కలిగే మార్పులు ఈ శరీర భాగంలో కూడా కలుగుతాయని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రెండు కూడా పదార్థంతో తయారైనవే. శరీరంలో ఎల్లప్పుడూ ఉష్ణము మరియు శీతలం అనే అగ్నిధాతువు యొక్క 2 లక్షణాలు శరీరంలో ఒకదాని తర్వాత మరొకటి కలుగుతూనే ఉంటాయి. ఉష్ణం శరీరం అంతటిలో ఒక స్థాయి నుండి మరొక స్థాయికి, అంటే సూర్యోదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత శరీరంలో ఉష్ణం క్రమంగా తగ్గుతూ శీతలం ఆవరిస్తుంది. శీతలం పెరుగుతున్నప్పుడు ఉష్ణం తగ్గుతూ ఉంటుంది. ఉష్ణం పెరుగుతున్నప్పుడు శీతలం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఈ ఒక్క ఉపమానాన్ని అనేక విషయాలకు అన్వయించుకోవచ్చును. ఈ శరీర భాగాల్లో ఉష్ణం పెరగడాన్ని లక్క పదార్థం అగ్నిని తాకినప్పుడు జరిగే మార్పులతో పోల్చవచ్చును. అలాగే శరీర భాగాలలో శీతలం పెరుగుతున్నప్పుడు అగ్నిని లక్క పదార్థం నుండి తొలగించినప్పుడు కలిగే మార్పులతో పోల్చవచ్చును. ప్రతిరోజు ఉష్ణం లేక శీతలం సమయానుకూలంగా పెరగడం లేక తరగడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఉదయం పూట ఉష్ణం గంటకు క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అలా ఉష్ణం పెరుగుతున్నప్పుడు శీతలం క్రమక్రమంగా తరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఉష్ణం తరుగుతూ అలాగే శీతలం అన్నది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరగటం అనే స్థితిని ఉదయం అని, క్షీణించడం లేక తరగటం అనే స్థితిని వ్యయం అని అంటారు. ఉష్ణం, శీతలం కలిగించే ఉదయ వ్యయాలు అనేవి స్వాభావికంగా జంట పదాలు. ఒకదాని తర్వాత మరొకటి సహజంగా కలుగుతూనే ఉంటాయి. పృథ్వీ ధాతువు యొక్క 2 రకాల మృదుత్వం, గట్టితనం అనే లక్షణాలు ఉదయించడం, వ్యయం కావడం అనే తేజో ఉష్ణం పెరగడం, తరగడం అనుసరించి కలుగుతాయి. ఆపోధాతువులోని 2 రకాల ద్రవత్వం జోడించబడటం అనే లక్షణాలు మరియు వాయుధాతువులోని 2 లక్షణాలు చలనం మరియు ఆధారం కూడా పెరగడం, తరగడం అనే పృథ్వీ ధాతువులాగే తేజో ధాతువును అనుసరించి జరుగుతాయి. శరీర భాగాల్లో ఉన్న 4 ధాతువులు అంటే పృథ్వీ, ఆపో, తేజో, వాయు ధాతువులు మరిగే నీటిలో కనబడే చిన్న చిన్న గాలి బుడగల వలె త్వరగా ఉదయిస్తూ వ్యయమవుతూ ఉంటాయి. ఈ శరీరం అంతా నురగతో కూడిన ముద్దలాగా ఉంటుంది. ఆవిరి వాయు రూపంలో అనేకాలుగా ఉన్న ప్రతి సూక్ష్మ బుడగలో ప్రత్యక్షమై ఆ అనేక సూక్ష్మధాతు బుడగలు అదృశ్యమైనప్పుడు అదృశ్యమవుతూ ఉంటాయి. అంటే ఈ 4 ధాతువులు కూడా పుడుతూ కిడుతూ ఉంటాయి. ఒక్కోసారి వాటి లక్షణాలు పెరగచ్చు, తరగచ్చు. మనమేం చేయాలి అంటే ఈ 4 లక్షణాలని కేవలం గమనిస్తూ తెలుసుకుంటూ ఉండాలి అంతే. ఇంకా దానికి వాటి యొక్క లక్షణాలను తెలుసుకోవాలి. ఉదయించడం, వ్యయం కావడమే వాటి లక్షణము. ఈ అనిత్య, దుఃఖ, అనాత్మ ఈ 3 కూడా అర్థం చేసుకోగలగాలి. అంటే చూడటం, వినటం, వాసన తెలుసుకోవడం, రుచి తెలుసుకోవడం, స్పర్శన అనుభూతి పొందడం మరియు చిత్తంలోని ఆలోచనలు తెలుసుకోవడం, ఇవన్నీ ఇంద్రియాల ద్వారా తెలుస్తాయి మనకి. ఇవన్నీ చిత్త విజ్ఞానాలు. ఇవి కలగడానికి శరీరంలో ఉన్న ఇంద్రియాలపై ఆధారపడి ఉండాలి. శరీరంలోని ప్రతి భాగం 4 మహాభూతాలతో కూడిన పదార్థంతో తయారైనవే. ఇంద్రియ విజ్ఞానాలు కూడా పదార్థంతో పాటే ఉదయ వ్యయాలు అవుతూ ఉంటాయి. అందువలన 6 రకాల ఇంద్రియ విజ్ఞానాలు అంటే చక్షు విజ్ఞానం, శ్రోత విజ్ఞానం, గాన విజ్ఞానం, జిహ్వ విజ్ఞానం, ఇంకా కాయిక విజ్ఞానం మరియు మనో విజ్ఞానాలు. ఈ 4
భూతాల ధాతువులతో కలిసినప్పుడు వాటిలో అనిత్యత లక్షణం అన్నది జాగృతమవుతుంది. ఎందుకంటే ఇంద్రియ విజ్ఞానాలు శాశ్వతమైనవి కావు, అవి దుఃఖాన్ని కలిగించేవి. ఎందుకంటే అవి నిరంతరం ఉత్పన్నమై నశిస్తూ ఉంటాయి కాబట్టి. అందువలన ఇవి అనిత్యాలు, ఇవి ఎల్లవేళలా పుట్టి గిట్టేవే కాబట్టి వీటిలో ఎలాంటి సారం లేదు. అందువలన ఇవి దుఃఖపూరితాలు. సత్కాయ దృష్టి మరియు శిరస్సు అంటే సత్కాయ దృష్టి మరియు సమ్మాదిష్టి. సత్వుడిలో శిరస్సులో ఉన్న 4 మహాబుద్ధాలను అన్వయించి పరిశీలించి చూద్దాం. తలపై ఉన్న వెంట్రుకలు, తల లోపల ఉన్న ఎముకలు గట్టిగా ఉంటాయి. తలపై ఉన్న చర్మం, తలలో ఉన్న మాంస కండరాలు, రక్తం, మెదడు మృదువుగా ఉంటాయి. ఇలా గట్టిగా మృదువుగా ఉండే లక్షణం అన్నది పృథ్వీ ధాతువుకి ఉంటుంది. శిరస్సు అంతటా గట్టిగా మృదువుగా 2 లక్షణాలతో కూడి ఉంటుంది. పృథ్వీ ధాతువుకు ఉండే లక్షణాలు శిరస్సులో గట్టితనంగా మృదుత్వంగా అనుభవానికి వస్తాయి. కానీ పృథ్వీ ధాతువు శిరస్సు కాదు. అలాగే జల, తేజో ధాతువు మరియు వాయు ధాతువులు అవి కూడా శిరస్సు కాలేవు. శిరస్సులో ఉన్నది ఈ 4 ధాతువులతో కూడిన ఒక పదార్థం తప్ప పరమార్థపరంగా చూసినప్పుడు శిరస్సు అనేది ఏది ఎక్కడ లేదు, కేవలం పదార్థాలు మాత్రమే ఉన్నాయి. ఎవరైతే శిరస్సులో ఉన్న 4 ధాతువులను వాటి లక్షణాలైన గట్టితనం, మృదుత్వాన్ని తెలుసుకోలేరో అలాంటి వారు 4 మహాభూతాలతో కూడి ఉన్న తలను శిరస్సుగానే గుర్తిస్తారు, శిరస్సుగానే ఆలోచిస్తారు, శిరస్సుగానే చూడగలుగుతారు. దానిని శిరస్సుగా చూడటం చిత్తం యొక్క అజ్ఞానమే. ఇది శిరస్సు అని ఆలోచించడం దృష్టిలోని అజ్ఞానమే. దీనిని శిరస్సుగా గుర్తించడం స్కందంలోని అజ్ఞానంతో కూడిన తప్పుడు గుర్తింపే. దీనిని శిరస్సుగా గుర్తించడం అహంకారంలోని అజ్ఞానమే. తెలుసుకోవడం, గుర్తించడం, ఆలోచించడం, దర్శించడం ద్వారా శిరస్సులోని 4 ధాతువులను తెలుసుకోవడం, గుర్తించడం, ఆలోచించడం, దర్శించడం అనేది పరమార్థపరంగా సత్యమైనది, శాశ్వతమైనది. ఎందుకంటే ఏ శిరస్సు చూసినా ఇదే 4 ధాతువుల కలయికతో చేయబడింది. ఇటువంటి శాశ్వతమైన దర్శనమే ఆత్మజ్ఞానము అనబడుతుంది. అందువలన 4 ధాతువులతో నిర్మించబడిన శిరస్సును 4 ధాతువులుగా కాకుండా శిరస్సుగా గుర్తించడం అంటే అనిత్యమైన దానిని నిత్యమైనదిగా తప్పుడు పద్ధతిలో గుర్తించినట్లు అవుతుంది. ఏదైతే నేను కాదో దానిని నేనుగా గుర్తించినట్లు అవుతుంది. శరీరంలో ఉన్న 4 ధాతువులు స్వభావ సిద్ధంగా 1 గంటలో 100 సార్లకు పైగా నశించిపోతాయి. అందువలన అవి నిజంగా అనిత్యత లక్షణం కలవి, అలాగే అనాత్మ లక్షణం కలవి. ఎందుకంటే అనిత్యమైనదే ఆత్మ కాలేదు. ఆత్మ అనేది అంటే ఆత్మ అనేది ఉంటే అది శాశ్వతమైనదే, అది శాశ్వతంగా ఉండేదై కావాలి. మనకి బుద్ధ భగవానుడి ప్రవచనం ప్రకారం కాయత్తేన అనిక్కం అసార కత్తేన అనత్త అంటే అది అనిత్యమైనది, ఎందుకంటే అది నశించిపోతుంది. ఇది అనాత్మ, ఎందుకంటే దీనిలో శాశ్వతమైన ఆత్మ అనేది ఏదీ లేదు. మనిషి శిరస్సు మరణించినప్పుడు నశించిపోవడం లేదు. శ్మశానంలో దహనం చేసేటంత వరకు అది శిరస్సు రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే శిరస్సులో ఉన్న పంచభూతాలు నిత్యమైనవి, శాశ్వతమైనవి. అందువలన శిరస్సులోని పంచభూతాలను దృష్టిలో పెట్టుకొని శిరస్సును పరమార్థ దృష్టితో చూసినప్పుడు నిత్యమైనదిగా ఆత్మగా భావించవచ్చు. సత్కాయ దృష్టి ఉన్న సామాన్యులు మాత్రమే శిరస్సులోని 4 మహాభూతాలను పరమార్థపరంగా చూడలేకపోవడం వలన దానిని శిరస్సు అని, శిరస్సులోని ఇతర భాగాలు అని అజ్ఞానంతో గుర్తించి వ్యవహారికంగా తెలుసుకుంటారు. ఇక్కడ అనాత్మ అంటే ఆత్మ లేకపోవడం కాదు, ఇది నేను కాదు, నాది కాదు అని తెలుసుకోవడమే అనాత్మ. పృథ్వీలోని గట్టితనం శిరస్సులో ఉన్నప్పటికీ
అది శిరస్సు కాదు, చర్మం కాదు, మాంసము కండరాలు కావు, ఎముకలు కావు, మెదడు కాదు. జోడించి ఉండేది జలధాతువు, ఉష్ణం మరియు శీతలం తేజోధాతువు, ఆధారం మరియు కంపనాలతో నిండిన చలనం వాయుధాతువు. కాబట్టి అక్కడ ఉన్నవి ధాతువుల వల్ల కలిగిన లక్షణాలే కానీ అక్కడ తల అన్నది పరమార్థపరంగా ఏదీ లేదు అన్న సరైన దర్శనాన్ని సమ్మాదిట్టి అంటే సరైన అవగాహన అంటారు. ఇలా ఒక శరీరంలోని శిరస్సు ఒక్కటే కాదు, శరీరంలోని అన్ని భాగాలకు వర్తిస్తుంది. వీటన్నిటిని ఇదే విధంగా సరైన దర్శనం చేయాలి. 4 మహాభూతాలను అర్థం చేసుకోవడంలో కల వివిధ మార్గాలు అవలంబించి వాటి సరైన స్వభావాలను అర్థం చేసుకునే విధానాన్ని సరైన దర్శనం అంటే సమ్మాదిట్టి అని అంటారు. ధ్యానంలో ఉదయ వ్యయలు అయ్యే సంవేదనలను గమనిస్తూ వాటి స్వభావాలను అర్థం చేసుకుంటూ లోతుల్లోకి చొచ్చుకొని పోయి ధ్యానిస్తూ అవి కలిగించే అనుభూతులపై తటస్థంగా ఎలాంటి ప్రతిక్రియ లేకుండా గమనిస్తూ ఉన్నప్పుడు అర్య అష్టాంగ మార్గంలోని చివరి ప్రజ్ఞాస్కందంలోని 2 అంశాలు ప్రతిష్ఠించబడటం ప్రారంభమవుతుంది. శరీరం అంతటా 4 మహాభూతాలతో కూడిన పృథ్వీ, ఆపో, తేజో, వాయు ధాతువులు గొలుసు రూపంలో ఉదయిస్తూ, వ్యయమవుతూ, పుడుతూ, గిడుతూ అనుభూతిలోకి వస్తూ ఉంటాయి. అలాగే ఇంద్రియ విజ్ఞానాలు కూడా త్వరితగతిని పుడుతూ అంటే తొందరగా పుడుతూ, గిడుతూ ఉత్పన్నమయ్యే సూక్ష్మ నీటి బుడగల వలె ఒక గాజు సీసాలో మరుగుతున్న నీటిలో తేలియాడుతున్న సూక్ష్మ బుడగల వలె అనుభూతిలోకి వస్తూ దాని అనిశ్చిత లక్షణాన్ని వెల్లడిస్తూ ఉంటాయి. సాధకుడు సంవేదనలలో కలుగుతున్న మార్పులను, కదలికలను అత్యంత మెలకువతో, జాగరూకతతో గమనిస్తూ వాటిలో అనిశ్చిత స్వభావాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. సంవేదనలో ఉన్న కదలికలు ఎందువల్ల కలుగుతున్నాయో బాగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. దానిలో ఏదో మార్పు కలుగుతుంది కాబట్టి, అనగా ఉదయ వేయలు అంటే పుట్టడం గిట్టడం జరుగుతున్నాయి కాబట్టి పాతది నశించింది, కొత్తది దాని సంతతిగా ఉత్పన్నమవుతుంది కాబట్టి దాని ఆధారంగా సంవేదనలో కదలికలు కలుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. దీనిని అనుభూతి పొందినవాడు సాధకుడికి శరీరం అంతటా ఉన్నది అనిత్యమే, దీనిలో శాశ్వతమైనది అంటే నేను, నాది అన్న వ్యక్తిత్వ భావం ఏదీ లేదు అని సొంత అనుభవం ద్వారా అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు ప్రజ్ఞాస్కందం పరిపుష్టమవుతుంది. ఇలా సాధన జీవితాంతం చేయవలసిందే. ధ్యానంలో ఎంత పురోగతి సాధించినప్పటికీ సాధన ఇదే విధంగా కొనసాగిస్తూ శరీరం అంతటిని పైనుంచి కిందికి, కింద నుండి పైకి అంటే తల నుండి పాదాల వరకు, పాదాల నుండి తల వరకు చిత్తాన్ని అంటే మనసుని పయనింపజేస్తూ సంవేదనలో అనుభూతి పరంగా గమనిస్తూ వాటి అనిశ్చిత స్వభావాన్ని అర్థం చేసుకుంటూ విపశ్యన ధ్యాన సాధన చేస్తూనే ఉండాలి. అర్హంతులు అయినప్పటికీ వారు కూడా ధ్యాన సాధన చేయాల్సిందే అని చెప్పబడింది. సో ఈ విధంగా ఈ 4 ధాతువులని అర్థం చేసుకొని ఈ సాధన చేస్తూ ఉన్నా కూడా మనకి ఈ మార్గ ఫలాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మిగిలింది రేపు చెప్పుకుందాం.